కళ్యాణ్ భారీ విరాళం ఇచ్చారు. జనసేన పార్టీ నిర్వహణ అవసరాలకు 10 కోట్ల స్వార్జితాన్ని విరాళంగా అందించారు. నాగబాబు సమక్షంలో ట్రెజరర్ రత్నంకు విరాళం చెక్కులు అందజేశారు. రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే జనసేన లక్ష్యమన్న పవన్ తన కష్టార్జితాన్ని పార్టీకి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంపాదించిన పెద్ద పేరున్న లాయర్లు మోతీలాల్ నెహ్రూ గారు కానీ స్వార్జితం నుంచి వచ్చిన డబ్బుని ఉద్యమాల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు, స్వాతంత్ర ఉద్యమాల కోసం. అలాగే వారి ప్రేరణతోనే నేను సినిమాల ద్వారా నాకు వచ్చిన స్వంత నిధుల్ని ఎప్పటికప్పుడు పార్టీకి ఇస్తూనే ఉంటాను. దాంట్లో భాగంగానే పార్టీ నిర్వహణ నిమిత్తం 10 కోట్ల రూపాయలు నా సొంత నిధుల్ని మా పార్టీ ట్రెజరర్ శ్రీ రత్నం గారికి అందజేశాం. ఇప్పుడు ఎన్నికల నిర్వహణ లేదంటే ఒక పార్టీని నడపడం చాలా డబ్బుతో కూడుకున్నది. నేను చాలామంది నా కోసం 200 రూపాయలు, 500 రూపాయలు, 1 లక్ష రూపాయలు ఇచ్చే ఒక బేల్దారి మేస్త్రి కానీ వీళ్ళందరూ నాకు చాలా ప్రభావితం చేసే వ్యక్తులు. 500-600 రూపాయలకి కూలి చేస్తే నాకు ప్రతిరోజు 100 రూపాయలు పంపించే రైతు కూలీలు ఉన్నారు. సో వాళ్ళే అంత బలంగా పార్టీకి అండగా ఉన్నప్పుడు ఆర్థికంగా నా వంతు కృషిగా నేను కూడా దాదాపు 40-50 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను లాస్ట్ 5-6 సంవత్సరాల్లో. అందుకని నేను కూడా మిగతా సంపాదన పార్టీకి నేను అందజేస్తూ వచ్చాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు 10 కోట్ల రూపాయలు అందజేశాను. మనస్ఫూర్తిగా ఇది పార్టీకి అండగా ఉంటుంది నిధులు అని చెప్పి రత్నం గారికి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ భారీ విరాళం ఇచ్చారు. జనసేన పార్టీ నిర్వహణ అవసరాలకు 10 కోట్ల స్వార్జితాన్ని విరాళంగా అందించారు. నాగబాబు సమక్షంలో ట్రెజరర్ రత్నంకు విరాళం చెక్కులు అందజేశారు. రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే జనసేన లక్ష్యమన్న పవన్ తన కష్టార్జితాన్ని పార్టీకి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. యామిని మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఈరోజైతే గొప్ప త్యాగాన్ని చేసినటువంటి పరిస్థితి. ఏదైతే గతంలో స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేశ భవిష్యత్తు కోసం, ప్రజల ఏదైతే ఆకాంక్షల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం తన సంపాదనలోంచి చాలామంది నెహ్రూ లాంటి వాళ్ళు కొంతమంది చాలా పెద్ద ఎత్తున కూడా సందాలు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎంతో కొంత తమకు తోచినంత స్వాతంత్ర సమరయోధులు దానికి ఫండ్గా ఇచ్చి ఆ యొక్క ఉద్యమాన్ని నడిపించినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ అంటే జనసేన పార్టీ నడవాలి. కాబట్టి జనసేన పార్టీ కూడా అదే తోగా వెళ్తుందనే ఆలోచనతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన కష్టార్జితాన్ని అయితే కూడా ఒక 10 కోట్ల రూపాయలను అయితే ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో నాగబాబుతో పాటు కోశాధికారిగా ఉన్నటువంటి రత్నం కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా జనసేన నేతలు కూడా పాల్గొనడం జరిగింది. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ ఈ యొక్క సమయంలో చెప్తూ మొత్తం మీద స్వాతంత్ర సమర యోధులు ఏ విధంగా అయితే ఇచ్చారో అదేవిధంగా నా పార్టీకి నేను ఇవ్వడం జరిగింది. ఈ గతంలో ఎంతోమంది 100,000, 1,000, లక్షలు కనీసం రోజు డొక్కడి దగ్గర రెక్కాడినటువంటి వారు అందరూ కూడా రెక్కడి దగ్గర డొక్కడినటువంటి వారు కూడా పార్టీకి జనసేన పార్టీ భవిష్యత్తులో ముందుకు రావాలనే ఆలోచనతో ఎంతో కొంత విరాళాలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనది. వాళ్ళని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. కాబట్టి రానున్నటువంటి ఎలక్షన్ కాబట్టి ఇప్పుడంతా కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకనే 40-50 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా నేను ట్యాక్సుల రూపంలో కట్టి ఉన్నాను. కాబట్టి దాంట్లో కొంత భాగాన్ని నా సంపాదనలో నేను కూడా ఇవ్వాలని డిసైడ్ అయ్యి ఆ యొక్క సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదన అయితే 10 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు విరాళం చేస్తున్నానంటూ కూడా
ఆయన కోశాధికారి రత్నంకి ఇవ్వటం జరిగింది. ఇక ఈ యొక్క సమావేశంలో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే జనసేన పార్టీ రానున్నటువంటి రోజుల్లో ఇటు ఎలక్షన్కి సంబంధించి క్యాంపెయిన్స్ కానివ్వండి ఇతరత్ర అంశాలకి ఈ యొక్క నిధిని అయితే వాడనున్నట్టుగా కూడా మనకి చెప్తున్నటువంటి పరిస్థితి. యామిని. రైట్, థ్యాంక్ యూ.